హలో అందరికీ. ఇవాళటి మన రెసిపీ వచ్చేసి కూర కారం అండి. ఇది అన్ని కర్రీస్లోకి చాలా చక్కగా సెట్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కారం, మినపప్పు, ధనియాలు, శనగపప్పు, నువ్వులు, జీలకర్ర, ఎండు కొబ్బరి, పల్లీలు, కొన్ని వెల్లిపాయలు, కొంచెం లవంగాలు, చెక్క, మెంతులు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ముందుగా శనగపప్పు హాఫ్ కప్ పల్లీలు వేయించుకుందాం. ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలి, అప్పుడే మంచిగా వేగుతాయి. దీంట్లోనే ఎండు కొబ్బరి కూడా వేసి వేయించుకుందాం. పల్లీలు, శనగపప్పు, ఎండు కొబ్బరి కొంచెం మెల్లగా వేగుతాయి. ఇది అందుకని చెప్పేసి అన్నీ ఒకేసారి యాడ్ చేసుకోకుండా ఏవి ఎప్పుడు వేగుతాయో చూసుకుని వేయించుకుందాం. ఇవి కొంచెం లో ఫ్లేమ్లోనే వేగాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం మందంగా ఉన్న మూకుడైతే ఇంకా కొంచెం మంచిగా వేగుతాయి. మట్టి కుండ ఉన్న వాళ్ళు మట్టి కుండలో వేయించుకుంటే ఇంకా టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది. ఒక్కసారి ఇలా కారం చేసి పెట్టుకున్నారంటే నెల రోజులు వస్తుంది. ఇంకేం పొడి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కూరలో. అన్ని ఫ్రైస్లో సూపర్గా ఉంటుంది. టేస్ట్ ఎంత బాగుంటుందంటే అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా వేయించుకుందాం. చూసారా, ఇలా వేగాలి. పల్లీలు ఇలా పగులుతూ వేగితే మంచి టేస్ట్ వస్తుంది. ఇవి ఇప్పుడు వేగిపోయినాయి కదా, ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆయిల్ ఏం అవసరం లేదండి, ఉట్టి డ్రై రోస్టే చేసుకోవాలి. తర్వాత ఇందులో ధనియాలు, కొంచెం మినపప్పు వేసి వేపుకుందాం. ఇవి కొంచెం వేపుకోవడం ఒక్కటే పని, కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు ఆ రుచి మనం మాటలో చెప్పలేము, అంత బాగుంటుంది కర్రీ. ఇంకా మళ్ళీ కర్రీ చేసేప్పుడు ఆ పొడి ఈ పొడి అని వెతుక్కుని తయారు చేసుకుని హడావిడి పడాల్సిన అవసరం లేదు. కొంచెం పోపు వేసేసుకొని మనం ఏం ఫ్రై చేయాలనుకుంటే ఆ ముక్కలు వేసేసి వేగిపోయిన తర్వాత ఇది వేసి ఒక్క నిమిషం ఉంచుకొని దింపేసుకోవడం అంతే. చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం కర్రీస్, అలాగే సూపర్ టేస్టీగా కూడా వస్తాయి. మనం దోశలు చేసుకుంటాం కదా, ఆ దోశ పైన కూడా రెండో వైపు కాల్చకుండా ఈ పొడి కొంచెం చల్లుకుని ఉల్లిపాయలు అవి వేసుకుని చేస్తే మంచి టేస్ట్గా దోశ రెడీ అయిపోతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇడ్లీలో పైన కూడా చల్లుకుని తినొచ్చు. ఆల్ ఇన్ వన్ పౌడర్ అనమాట ఇది. ఎండుమిర్చితో కూడా చేసుకుంటారు కొంతమంది, కానీ నేనైతే కారపొడితో చేస్తున్నాను. నాకు కారపొడితోనే ఇష్టం. టేస్ట్ కూడా కారపొడితో మంచిగా వస్తుంది. ఎండుమిర్చితో కూడా బాగానే ఉంటుంది, ఒకసారి ట్రై చేశాను. చూసారా, కమ్మటి వాసన వస్తూ ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు వేయించుకున్న ప్లేట్లోకి తీసేసుకున్నాం. నెక్స్ట్ ఇందులోనే మనం నువ్వులు కొంచెం తొందరగా వేగుతాయి కదా, అందుకనే నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. నువ్వులు, జీలకర్ర, ఈ కొన్ని మెంతులు, లవంగాలు, చెక్క తీసుకున్నాం కదా, ఇవి కొంచెం మసాలా ఫ్లేవర్ కోసం అండి. లవంగాలు, చెక్క, ఇలాచీలు కూడా వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసేయకూడదు, ఎందుకంటే మనం అన్ని కర్రీస్లో వాడతాం కదా, మసాలా ఫ్లేవర్ వస్తుంది. కొన్ని కర్రీస్కి మసాలాస్ బాగుండవు కదా, అందుకనే ఉండి లేనట్టు ఒక 2 ఇలాచీలు, కొంచెం కసూరి మేతి. ఇందులో ఏవైనా కొన్ని అవైలబిలిటీ లేకపోతే వేసుకోకుండా కూడా ఉండొచ్చు, కానీ అన్నీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ లంచ్ బాక్సెస్ చేస్తాం కదా, అప్పుడు ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్గా వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం, పోపు వేసుకోవడం, కొంచెం మగ్గంగానే పొడి చల్లేసుకోవడం అంతే. కొంచెం చేసేప్పుడు మాత్రమే కొంచెం టైం పడుతుంది, అన్ని సిమ్లో పెట్టి వేగించుకోవాలి కదా. ఇప్పుడు ఇందులోనే మనం పొట్టు తీయకుండా ఉంచుకున్నాం కదా వెల్లిపాయలు, అవి వేసుకోవాలి. దీనికి పొట్టు తీయకుండా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే పొట్టు తీసి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇవి ఒక్కటే నిమిషం వేయించుకోవాలి, ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదు. మనం స్టోర్ ఉంచుకుంటున్నాం కదా, అందుకని కొంచెం సేపు అలా వెల్లిపాయలు వేడయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను వేయలేదు.
ఇప్పుడు ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేద్దాం. అదేంటంటే నిమ్మప్పు అండి. 1 స్పూన్ సరిపోతుంది. నిమ్మప్పు ఇష్టం లేని వాళ్ళు ఆమ్చూర్ పొడి దొరుకుతుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ నిమ్మప్పుతోనే చాలా టేస్ట్ ఉంటుంది, కొంచెం పుల్ల పుల్లగా వస్తుంది. అంతే అండి, ఇవన్నీ వేగిపోయాయి. ఆపేసుకుని దింపేసుకుందాం. ఇదే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ మూకుడు వేడికి కారం వేగిపోతుందండి. ఒకసారి వేపుకుందాం. కారం, పసుపు, కొంచెం ఉప్పు మళ్ళీ కర్రీస్లో మనం యాడ్ చేస్తాం కదా, ఎక్కువ తక్కువలో అవుతుందని కొంచెం ఈ కారం వరకే వేసాను. ఈ మూకుడు వేడితో వేపుకుందాం. ఇది కాస్ట్ ఐరన్ కడాయి కదండి, కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది. ఈ వేడికే మగ్గిపోతుంది. కొంచెం అలా వేపుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సిన అవసరం. ఇందులో కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. దీనివల్ల మంచి కలర్ వస్తాయి మన కర్రీస్. ఇలా సపరేట్గా వేయించుకోకపోయినా ఆ పొడులన్నీ వేయించుకుంటాం కదా, అవి పప్పులన్నీ అప్పుడు లాస్ట్లో వేయించుకున్న నువ్వులతో పాటు కూడా 1 నిమిషం అలా వేపుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను ఇలా వేయించుకుంటున్నాను. అంతే అండి, వీటన్నిటిని మిక్సీ పట్టేసుకోవడం. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేపుకున్నవన్నీ వేసుకుని మిక్సీ చేసేసుకున్నాం. నేను చిన్న జార్ తీసుకున్నాను కాబట్టి నాకు 2 సార్లు అవుతాయి. ఈ వెల్లిపాయతో పాటు మిక్సీ పట్టడం వల్ల ఏమవుతుందంటే ముద్దలాగా వస్తుంది. అందుకని వెల్లిపాయలు ఏరి మనం ఈ కారంలో ఇస్తున్నాను నేను. ఇది పౌడర్ అయిన తర్వాత లాస్ట్లో వెల్లిపాయలు యాడ్ చేసుకుందాం. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా ముందు అన్ని పౌడర్స్ మిక్సీ చేసుకున్నాం కదా, అందులోనే కారప్పొడి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. నేను ఎక్కువ చేస్తున్నాను, చిన్న జారు కాబట్టి 2-3 సార్లు అవుతుందండి. మీరు పెద్ద జార్ తీసుకుని తక్కువ క్వాంటిటీ అయితే కనుక పెద్ద జార్లో చేసుకోవచ్చు. ఇలా ఒక ఎయిర్ టైట్ సీసాలో వేసి స్టోర్ చేసుకుంటే నెల రోజులు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ చేసుకున్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, 3 నెలలు కూడా ఉంటుంది అప్పుడు. ఇప్పుడు మనం ఈ పౌడర్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైంది కదండి, ఇప్పుడు కొంచెం పోపు గింజలు, పోపు ఇలా చిటపటమన్న తర్వాత ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలని నేను వాటర్లో కట్ చేసి పెట్టుకున్నానండి. అలా అయితే ఫ్రై మంచిగా వస్తుంది. ఇలా కలుపుతూ కాసేపు వేయించుకుందాం. కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు ఇలా ఎర్రగా వేసుకోవాలి. తర్వాత మనం కర్రీకి సరిపడా కాకుండా కొంచెం ఉప్పు వేసాం కదా పౌడర్లో, అందుకే కొంచెం ఉప్పు వేసుకున్నాం. అంతే అండి, వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఆపేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా పొడి, ఆ పౌడర్ కొంచెం వేసుకుందాం. అంతే అండి, సరిపోతుంది. కారం అన్నీ ఇంట్లో ఉన్నాయి కదా. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి కర్రీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. చాలా సింపుల్గా కూడా చేసేస్తాం కదా. అంతే అండి, ఈ వేడికి ఇది మగ్గిపోతుంది. అన్నీ ఆల్రెడీ మనం వేపేసాం కదా, అందుకే ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆపేసి 1 నిమిషం అలా వదిలేస్తే మన ఆలు ఫ్రై రెడీ. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు ఇది మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్గా మన క్రిస్పీ ఆలూ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.